హలో అండి. అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ 2025లో మహాలయ అమావాస్య ఎప్పుడు వచ్చింది? ఎందుకు జరుపుకోవాలి? ఈ రోజున ఏం చేస్తే పితృదేవతల అనుగ్రహం మనకు లభిస్తుంది? అని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే గనక మీకు అన్ని విషయాలు కూడా క్లియర్‌గా అర్థమవుతాయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మహాలయ పక్షాలని పితృపక్షాలని కూడా అంటారండి. మహాలయ పక్షాలొచ్చి భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో వచ్చే రోజులను మహాలయ పక్షం అంటారండి. కృష్ణపక్షంలో వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. ఈ మహాలయ అమావాస్య ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో వస్తుందండి. పాడ్యమి తిథి నుంచి అమావాస్య తిథి వరకు అయితే జరిగే మధ్యలో ఉన్న రోజులన్నిటిని మహాలయ పక్షాలు, పితృపక్షాలు అంటారు. ఈ మహాలయ పక్షాలని పితృపక్షాలను కూడా అంటారండి. ఈ మహాలయ పక్షాల్లో చనిపోయిన మన పూర్వీకులకు తర్పణాలు గాని, శ్రాద్ధాలు వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పితృదేవతలకు మోక్షం కలుగుతుందని మన ఒక నమ్మకం అండి. అసలు పితృదేవతలు అంటే ఎవరు? పితృదేవతలు అంటే మన తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు, వారి పూర్వతరాల వారు అని అర్థం అండి. కుటుంబంలో వారిని తలుచుకుంటూ వారికి పిండ ప్రదానం చేయడం, శ్రాద్ధ కర్మలు చేయడం, తర్పణాలను ఇవ్వడాన్ని పితృయజ్ఞం అంటారు. పితృపక్షంలో పితృదేవతలకు ప్రీతికరంగా చెప్తూ ఉంటారని స్కంద పురాణంలో చెప్పబడిందండి. పితృకార్యాలను ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. జన్మించిన జీవుడికి 3 రుణాలు ఉంటాయండి. మొదటిది దైవ రుణం, రెండవది ఋషి రుణం, మూడవది పితృరుణం. మొదటిది హోమాలు, యజ్ఞాలు, పూజలు, జపాలు చేసి తీర్చుకునే రుణం దైవ రుణం. సత్కర్మలు, ధర్మబద్ధమైన జీవితం పాటిస్తూ సాంప్రదాయాలను పాటించడాన్ని ఋషి రుణం అంటారు. ఇక పితృరుణం అంటే మన తల్లిదండ్రులకు, వారి తల్లిదండ్రులకు, వంశంలోని పూర్వీకులకు పిండ ప్రదానాలు, తర్పణాలు, శ్రాద్ధ కర్మలు చేసి పితృలను తీర్చుకోవడాన్ని పితృదేవతల కోసం మహాలయ పక్షాలు అని ఒక పక్షం రోజులు కేటాయించిందండి. అంటే 15 రోజులు అని అర్థం అండి. మహాలయ అంటే తీవ్రమైన గొప్ప నాశనం అని అర్థం. మనకి పితృదేవత దోషాలు ఉంటే గనక ఈ మహాలయ పక్షంలో అంటే ఈ పితృపక్షాల్లో ఈ 15 రోజుల్లో కూడా పిండ ప్రదానాలు గాని, శ్రాద్ధ కర్మలు గాని, తర్పణాలు వదలడం చేయడం ద్వారా మనకున్న పితృదేవత దోషాలన్నీ కూడా నశించిపోతాయండి. అలాగే పితృదేవతలు ఆత్మ సంతృప్తి చెంది వారికి మోక్షం లభిస్తుందని స్కంద పురాణంలో చెప్పబడిందండి. పితృరుణాన్ని తీర్చుకోకపోతే వారి శాపం వల్ల వంశాభివృద్ధి జరగదని, అన్ని కార్యాల్లో ఆటంకాలు కలుగుతాయని మన పెద్దలు చెప్తూ ఉంటారండి. జాతకంలో పితృదోషం ఉంటే గనక వాటికి తగ్గట్టు పరిహారాలు చేసుకోవచ్చండి. ఈ మహాలయ పక్షంలో పితృదోషాలు తొలగి వారి అనుగ్రహం, ఆశీర్వాదం పొందడానికి మన పెద్దలు గతించిన తిథి నాడు శ్రాద్ధ కర్మలు చేయాలండి. అది వీలు కాకపోతే గనక ఆ రోజు తర్పణాలు ఇచ్చి దాన ధర్మాలైనా సరే చేయాలండి. ఇవన్నీ కుదరకపోతే ఈ మహాలయ పక్షాల్లో అంటే పితృపక్షాల్లో శ్రాద్ధ కర్మలను, పిండ ప్రదానాలు చేయాలండి. మనం జన్మించిన వారికి పితృకార్యాలు చేయడం వల్ల వారి రుణం అయితే తీర్చుకోగలుగుతామండి. పితృకర్మలు చేయకపోతే గతంలో వారు చేసిన కర్మను ప్రస్తుతం ఉన్నవారు అనుభవించవలసి వస్తుందండి. అనారోగ్య సమస్యలకు గురి కావడం, చిన్న వయసులోనే స్వర్గస్థులు అవడం, సంతానం కలగకపోవడం, ఆర్థికంగా బాలేకపోవడం, చిన్న వయసులోనే వైవిధ్యం ప్రాప్తించడం అనేక సమస్యలతో అయితే బాధపడుతూ ఉంటారండి. ఇలాంటి ఏ సమస్య ఉన్నవారైనా సరే జాతకంలో పితృదోషం ఉన్నట్టండి. అందువల్లనే మన పెద్దలు ఈ మహాలయ పక్షాల్లో అంటే పితృపక్షాల్లో 15 రోజులు పితృకర్మలు చేయడం, తర్పణాలు వదలడం వల్ల వారు సంతృప్తి చెంది వారి ఆశీర్వాదం కలుగజేస్తారండి. ఈ మహాలయ పక్షాల్లో అమావాస్య తిథి ఇంకా శ్రేష్టమైనదండి. పితృకార్యాలకు ఈ రోజున శ్రాద్ధ కర్మలు చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుందని స్కంద పురాణంలో చెప్పబడిందండి. మహాలయ అమావాస్య రోజు సూర్యగ్రహణం భారతదేశంలో లేదు కాబట్టి ఈ రోజున పితృకార్యాలు అయితే ఆచరించవచ్చండి. పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు ఆచరించాక పేదలకు అన్నదానం చేస్తే మంచిదండి. ఈ రోజు అన్నదానం చేయడం వల్ల అనంత కోటి యజ్ఞఫలం లభిస్తుందని మన శాస్త్రం చెప్తుంది. ఇలా చేయడం వీలు కాని వారు ఈ రోజు గోవుకి గ్రాసాన్నైనా సరే పెట్టవచ్చండి. పితృదేవతలకు శ్రాద్ధ కర్మల చేత పితృదేవతలకు సంతృప్తి కలిగి వారికి మోక్షం కలిగి పరలోకగతులు లభిస్తాయని శాస్త్రం చెప్తుందండి. ఈ పితృకర్మలను ఎప్పుడు చేయాలంటే పూర్వీకులు మరణం జరిగిన తిథి ప్రతి సంవత్సరం ఈ కర్మను అయితే చేస్తారండి. లేకపోతే ఈ పితృపక్షాల్లో అయినా సరే ఆచరించవచ్చండి. అది లేకపోతే ప్రతి అమావాస్యగా అయినా సరే ఆచరించవచ్చండి. ఎక్కడ చేయాలి అంటే పవిత్ర స్థలాలైన వారణాసి కానీ, గోకర్ణ కానీ, పాదగయ, పిఠాపురం వంటి పుణ్యక్షేత్రాల్లో వీటిని ఆచరిస్తే మంచిదండి. మహాలయ అమావాస్య రోజు బ్రాహ్మణులకు స్వయం పాకం అయితే దానంగా చేయడం శుభప్రదం అండి. మహాలయ అమావాస్య రోజు బ్రాహ్మణుడికి గుమ్మడికాయ దానం చేస్తే గనక వంశాభివృద్ధి కలుగుతుందని మన పండితులు చెప్తున్నారండి. అంతేకాకుండా హిందూ ధర్మంలో కాకులను పితృదేవత ప్రతిరూపంగా భావిస్తారండి.
కాబట్టి మహాలయ అమావాస్య రోజున కాకులకు ఆహారం పెట్టడం వల్ల పూర్వీకుల ఆత్మ శాంతి కలుగుతుందని నమ్ముతారండి. మరీ ముఖ్యంగా ఈ పితృపక్షాల్లో పితృస్తోత్రాలు కానీ విష్ణు సహస్రనామం కానీ చదవడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని ఒక విశ్వాసం అండి. ఈ 2025లో మహాలయ అమావాస్య ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందామండి. 2025లో మహాలయ అమావాస్య స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం అమావాస్య తిథి 2025 సెప్టెంబర్ 20వ తేదీ శనివారం రాత్రి 11:43 నుంచి ప్రారంభమై 2025 సెప్టెంబర్ 21 ఆదివారం రాత్రి 12:06 అయితే ముగుస్తుందండి. సో ఇదండి ఈ వీడియో. మహాలయ అమావాస్య కోసం అన్ని వివరాలు కూడా అందించాలని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.